హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి లైక్ చేయడానికి చూడండి, ఓకేనా. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి ది హౌస్ ఆఫ్ మెర్క్యూర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో చార్జ్ చేయడం వస్తే చాలు అనమాట. ఈ యొక్క జాబ్కి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అర్హులే అనమాట. నెలకి జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క జాబ్కి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ది హౌస్ ఆఫ్ మెర్క్యూర్ అనేసి ఇవ్వడం జరిగింది కంపెనీ నేమ్. అలాగే ఆన్లైన్ చాట్ సపోర్ట్ ఏజెంట్ అనేది కావాలన్నమాట. వీళ్ళకి వర్క్ నుంచి రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర ఉంటే చేయొచ్చు. సో వరల్డ్ వైడ్గా వీళ్ళైతే ఈ యొక్క వేకెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. సో నో ఎక్స్పీరియన్స్ నీడెడ్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే ఈ యొక్క కంపెనీ ఇండియాలో ఉంటుందన్నమాట. 1 డే ఎగో అంటే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది మనకి. సో ఇప్పుడు వరకు అయితే ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట వాళ్ళ దగ్గరికి. సో మీరు కూడా అప్లై చేస్తే ఇంకా మోర్ దెన్ అవుతాయి అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు, అది కూడా ఫుల్ టైం అనమాట. ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ గురించి అబౌట్ ద జాబ్ అనమాట. ది హౌస్ ఆఫ్ మెర్క్యూర్ ఈజ్ ఎగ్జిటెడ్ ఇన్ టు ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ ఆన్లైన్ చాట్ సపోర్ట్ ఏజెంట్. This is a fantastic opportunity for anyone looking to start their career in customer service from the comfort of their own home అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ ఇంటి దగ్గర ఉండే మీరు ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేయొచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యాజ్ దిస్ రోల్ ఈజ్ కంప్లీట్లీ రిమోట్ అండ్ ఓపెన్ టు క్యాండిడేట్స్ వరల్డ్ వైడ్. సో ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ అనమాట, కంప్లీట్లీ ఇంటి దగ్గర ఉండే చేయొచ్చు. అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి అయితే వరల్డ్ వైడ్గా ఈ యొక్క జాబ్ అనేది తీయడం జరిగింది. నో పీరియర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ మేకింగ్ ఇట్ ఐడియల్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఎంట్రీ లెవెల్ పొజిషన్స్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇన్ దిస్ రోల్ యూ విల్ ఎక్స్టెండ్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ ఎంక్వైరీస్ బై లైవ్ చాట్. సో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఆన్సర్ చేయడమే అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే లైవ్ చాట్ అనేది చేయాలన్నమాట. ప్రొవైడింగ్ సొల్యూషన్స్, అలాగే ఎన్ష్యూరింగ్ ఏ సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ యూజర్. సో ప్రతి యూజర్ మీద మీరు సాటిస్ఫై అవుతారనమాట. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ఫైండ్లీ ప్రొటెక్టివ్ ఇండివిజువల్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ అదర్స్ అండ్ విల్లింగ్ టు లెర్న్. సో ఇక్కడైతే నేర్చుకోవచ్చు అనమాట మీరు, ఓకేనా. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఎంగేజ్ విత్ కస్టమర్స్ త్రూ లైవ్ చాట్. లైవ్ చాట్లో మీరైతే ఎంగేజ్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే అడ్రస్సింగ్ దేర్ క్వశ్చన్స్ అండ్ కాన్కరెన్స్ అనమాట. సో మీరైతే ఏవైతే క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయో సో అవైతే మీరు అడ్రస్సింగ్ చేసే విధంగా ఉండాలి. ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్స్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మీరైతే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మీరు పొందాలన్నమాట. డాక్యుమెంట్ ఆల్ కస్టమర్స్ ఇంటరాక్షన్స్ ఫర్ క్వాలిటీ ఎష్యూరెన్స్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కొలాబరేటివ్ విల్ విత్ టీమ్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ హై క్వాలిటీ కస్టమర్ సర్వీసెస్. సో మీరైతే మీ యొక్క టీమ్ మెంబర్స్తో కూడా కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. స్పోర్ట్ ఆపర్చునిటీ టు సజెస్ట్ అడిషనల్ products or services that may benefit the customer అనేసి ఇవ్వడం జరిగింది. సో మెయింటైన్ ప్రొఫెషనలిజం అండ్ పాజిటివిటీ ఇన్ ఆల్ కస్టమర్ కమ్యూనికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ నో పీరియడ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నీడెడ్, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క జాబ్ అనేది ఉంటుందన్నమాట. వి ప్రొవైడ్ కంపారెన్సివ్ ట్రైనింగ్ ఫర్ ఆల్ న్యూ హైర్స్, అలాగే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ రిక్వైర్డ్, సో మీకైతే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ ఆఫ్ చార్ట్ సాఫ్ట్వేర్స్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈ కస్టమర్ ఓరియంటెడ్ మైండ్ సెట్ విత్ ఎ జెన్యూన్ డిజైర్ టు అసెస్ అదర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. విల్లింగ్నెస్ టు అడాప్ట్ న్యూ టూల్స్ అండ్ ప్రాసెసెస్ యాజ్ నీడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఏ క్వైట్ వర్క్ స్పేస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ దిస్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకుంటే హెల్త్ కేర్ ప్లాన్ అనేది ఉంటుంది మీకు, మెంటల్ మెడికల్ డెంటల్ అండ్ విజన్ అనేసి ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ ప్లాన్ అనేది కూడా ఉంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. బేసిక్ వాలంటరీ యాడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైమ్ ఆఫ్ వేకేషన్ స్టిక్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అనేవి ఉంటాయి. అలాగే ఫ్యామిలీ లీవ్ అనేది ఉంటుంది. అలాగే షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ డిసెబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫ్రీ ఫుడ్ స్నాక్స్ ఉంటాయి. వెల్నెస్ రీసోర్సెస్ అనేవి ఉంటాయి. స్టాక్ ఆప్షన్ ప్లాన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే కిందన నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నాక్రీ అయితే నాక్రీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.